ఇది చారానా. ఇది నాకు ఊహ వచ్చే టయానికే చారానా బంద్ అయిపోయింది. దాని బదులు ఇంకొకటి ఇదిగో ఇది ఆటానా. దీన్ని మీరు ఏమంటారో తెలియదు కానీ దీన్ని నేను ఆటానా అంటాం. ఒకటి ఇందాక చూపించింది ఇది చారానా, ఇది ఆటానా. ఇదైతే ఊహ వచ్చేటప్పటికి ఉంది, కొంతకాలానికి ఇది కూడా పోయి 1 రూపీ మిగిలిపోయింది. ఇంకా అది కూడా పోతుంది అనుకున్నా, కానీ 1 రూపీ అలాగే మిగిలిపోయింది. దీనికి ఒక చాక్లెట్ వస్తుంది. ఈ ఆటానాకైతే 2 చాక్లెట్లు. ఈ 2 కలిపితే బారానా అనేటోళ్ళం. మీరు ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ కాయిన్కి సంబంధించిన వాళ్ళు ఏ కాయిన్స్ చూసారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఫారెన్ కాయిన్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి ఇది, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏదో పడవ ఉంది. ఇది 2000, పైనేమో 1788 అని ఉంది. ఇంకో కాయిన్ వచ్చేసి ఇది కూడా ఫారెన్ కాయిన్ ఏనంట, బాగుంది ఇది కూడా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది చూడటానికి. ఇవి ఎంత అనేది నాకైతే తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వీళ్ళ దగ్గర ఇవన్నీ గ్యాదర్ చేస్తున్నారు. అయితే తెలియదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఈ 1 రూపీ ఈ కాయిన్ కూడా పెద్దగా ఉంది, ఇప్పట్లో లేదు అది. ఇది 1976. చూసారుగా, ఇవి వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్. నాకైతే బాగా నచ్చినాయి. నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఆటానా, చారానా, ఈ 2 బాగా గుర్తున్నాయి నా కాలంలో. ఈ 2 ఇది ఊహ వచ్చే టయానికి జంప్ అయిపోయింది. ఇది ఒక్కటే ఉన్నింది. ఇది కొంతకాలానికి జంప్ అయ్యి 1 రూపీ మిగిలిపోయింది. అది చూడటానికి చాలా బాగుంది. ఈ ఇత్తడి పైస ఏమో తెలియదు, 1960 అప్పటి పైస అనమాట. దీనికి ఏమొస్తాయి ఎంత వస్తాయి అనేది కూడా తెలియదు. మా డాడీ కానీ ఉంటే ఖచ్చితంగా వీటికి ఏమేమి వచ్చాయి అనేది చెప్పేవాడు. మీకు ఇవి కానీ ఖచ్చితంగా తెలుసుంటే ఈ 10 పైసలకి ఏమొస్తాయి, 5 పైసలకి ఏమొస్తాయి, అప్పట్లో వీటి విలువ ఎంత అనేది కూడా ఖచ్చితంగా చెప్పండి. అంతే వీడియో. ఇది 10 రూపీస్ది, 10 రూపీస్ నోటు. ఇది కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఫ్రంట్ వచ్చి ఇలా ఉంది, బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది, 10 రూపీస్.